హాయ్ భక్తి, హౌ ఆర్ యూ? ఎప్పుడొచ్చావు? హాయ్ హలో వచ్చాక 15 minutes అవుతున్నట్టు. అవునా, ఎందుకు వచ్చావు? మీన్స్ ఎప్పుడు? 22nd ఫస్ట్ షిఫ్ట్. అవునా, ప్రిపేర్ అయ్యావా మరి? అయ్యా చూడాలి. అంతే, 6 కొట్టిద్దా 4 కొట్టిద్దా ఇంకొక 2 daysలో తెలుస్తుంది. తెలుస్తుంది. 2 years కష్టం. 2 సంవత్సరాలు కష్టం ఇంకొక 2 రోజుల్లో దగ్గరలో ఉంది లేదా దూరంలో ఉంది. చూద్దాం, రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చేస్తాం మళ్ళీ మా ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి. అంతే కదా, నీ కష్టం నువ్వు, మిగతాది లక్. అంతే కదా. అంతే. ఓకే, పాప హాలిడేస్ కూడా రాలేదండి. మా పాప మేమే వెళ్ళాం కదా, తను రాలేదు హాలిడేస్ కూడా, ఇక్కడే ఉంది చదువుకోవడానికి. అంతేనా? అంతే. మీ ఫ్రెండ్స్ వెళ్ళారా? వెళ్ళారు. ఓకే ఓకే. ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. ఏంటంటే అలసిపోయారా మెట్రోలో వెళ్ళొచ్చేసరికి? అవును, బాగా అవునా, పడుకోండి అయితే. బాగానా? పడుకునే ఏం తిన్నారు అక్కడ? లంచ్ స్పెషల్ ఏంటి భక్తి వాళ్ళ కాలేజ్లో ఇవాళ? పప్పులు పప్పు యాక్చువల్లీ వాళ్ళే వాళ్ళు పెట్టకి ఆడేదో బూందీ కూర అటది, క్యారెట్ కలిపి బూందీ కూర కలిపి వేసాడు. ఇంత ఎట్ట బీరకాయ పచ్చడి ఏదో పచ్చడి. నా కూరల్ని కామెంట్ చేస్తారుగా, ఇప్పుడు చెప్పండి. పచ్చడి అసలు ముట్టుకోలేదు. నావి బెటరా, హాస్టల్వి బెటరా, బయటవి బాగుంటాయా? ఇప్పుడు చెప్పండి సిన్సియర్. నీ నిజం చెప్పనా, నీ డైట్ ఫుడ్ల కంటే బయట ఏదో చెత్త తినొచ్చు. నీ డైట్ ఫుడ్లు అయితే మరి అందరు ఏమంటున్నారు ఏమంటున్నారు చెప్పండి. అది వేరే విషయం. ఆహా, అందరు ఏమంటున్నారు? మీ ఆవిడ డైట్ చేసి తగ్గింది, మరి మీరు తగ్గరే అని కామెంట్ చేస్తున్నారు, నన్ను అడుగుతున్నారు కదా. సో అందుకనే మీరు కూడా తగ్గాలి అంటే డైట్ నా వల్ల అవ్వదు. పొళ్ళు తాగడం నువ్వేంటి అవన్నీ చేస్తావే, వెయిట్ లాస్ పౌడర్, వెయిట్ లాస్ పౌడర్స్, ఆ జ్యూస్లు ఎంత కష్టం తెలుసా దిగినాం. అవునా, 8 ఏళ్ళ నుంచి నాకు నా కడుపు ఎంత రెస్ట్. ఎందుకు మీ అమ్మ చేతి వంట తింటున్నారనా, నాది కాకుండా? అన్ని రుచులే. అందుకని అదిగో చూడండి, చక్కగా పెరిగిపోయారు. నా దగ్గర ఉన్నప్పుడేమో తగ్గుతారు, అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ ప్రేమ యాడ్ అవుద్ది కదా, పెరుగుతారు. ఓకే, పర్లేదు. అవునా, అదే మంచిదా? 2 రోజులు తింటే చాలు కదా. అవునా, లైఫ్ లాంగ్ ఎక్కువ బతకాలి అంటే మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తినాలి. మెయిన్స్ కొట్టి బీటెక్ లో సీటు కొట్టి మంచి కాలేజీ తెచ్చుకుంటే ఆ తర్వాత నేను డైట్లు ఇంటర్నెట్ డైట్లు చేద్దాం. అబ్బా, ఫస్ట్ ఈ 4 years డైట్ చేయండి, ఆ తర్వాత అప్పుడు ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు డైట్ చేయాలి. తర్వాత అవునా, సరే పడండి బాధలు. అంతేనా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఏమి వ్లాగ్ చేయలేదు, ఏం చేయలేదు. లేచిన దగ్గర నుంచి ఒకటే తుమ్ములు అండి. తుమ్మి 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 ముక్కు అలసిపోయింది, నేను అలసిపోయాను. అందుకని చెప్పేసి ఏం వ్లాగ్ తీయలేదు ఇవాళ. ఇక ఇప్పుడే మా పాప వచ్చిందనమాట, తనకి థర్స్డే ఎగ్జామ్ ఉంది. ఇవాళ మండే రోజు అయితే తను తీసుకొని వచ్చాము. ఈ 2 days ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతుంది. మండే మార్నింగ్ థర్స్డే మార్నింగ్ షిఫ్టే పడింది కాబట్టి 7 కల్లా అయితే వెళ్ళాలి. దగ్గరలోనే పడింది సెంటర్, ఒక 15 kilometers దూరం అయితే ఉంది. కానీ అంత ఎర్లీగా 7 కల్లా రీచ్ అయిపోవాలి. ఆ రోజు ట్రాఫిక్ అది ఇది అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ముందే వచ్చింది ఇంటికి. ఇలా నడుస్తుందండి. టైం వచ్చేసి 3:45 అయింది. 4:15 అయిపోయింది టైము. మా వాడు వచ్చే టైం కూడా అవుతుంది, వెళ్ళి వాడిని తీసుకొని రావాలి. ఇంకా ఈవినింగ్ వర్క్స్ స్టార్ట్ చేయాలి. ఇవాళ అన్నీ ఏమంటారు బ్యాటర్స్కి నానపెట్టి పెట్టుకున్నాను. ఇంట్లో ఏమి లేవు కదా, పిండ్లు ఏమీ నానేసి లేవు కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అవన్నీ రుబ్బుకోవాలి, చాలా చాలా పనులు ఉన్నాయి. సో ఇప్పుడే 2 videos ఉంటే ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. మీ అందరి కోసం నేను కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేస్తున్నాను కదా, మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా. మరి ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు డిన్నర్లో వచ్చేసి చపాతీ ఇంకా సొరకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడే పిండి కలిపేసాను. పిండి ఎలా కలుపుతానో చూడండి. 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటాను, లేదా 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆట. గోధుమలు వేయను అందులో, జొన్నలు, సజ్జలు, అలాగే మొక్కజొన్నలు, శనగలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ వేసి పట్టిస్తాను. ఆ పిండి 1 కప్ వేస్తే గోధుమ పిండి 1 కప్ వేస్తాను. ఎందుకంటే చాలామందికి డైరెక్ట్గా జొన్న రొట్టె చేయడం రాదు కదా.
అలాంటి వాళ్ళు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది. రోటీ కూడా ఇబ్బంది లేకుండా వస్తుంది. మరి మనం మామూలుగా చపాతీని ప్రెస్ చేసినంత ప్రెస్ చేయకూడదు అనమాట. దీన్ని లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నారనుకోండి చాలా మంచిగా వస్తాయి. చూపిస్తాను నేను మీకు. ఇక ఇప్పుడు అసలైన పని ఇదిగోండి, నానపెట్టేసుకొని ఉంచేసాను దోశల పిండ్లీలు, ఇడ్లు పిండ్లు, అన్ని పిండ్లు. ఇప్పుడైతే గ్రైండర్ వేయాలి, మిక్సీ పట్టాలి, చాలా చాలా పనులు ఉన్నాయి. ఓకే, మళ్ళీ కలుస్తా. ఇదిగోండి ఇప్పుడే గ్రైండర్ వేసేసాను. ఇది వచ్చేసి పిల్లలకి ఇడ్లీ పిండి, ఇది మా ఇడ్లీ పిండి, జొన్న ఇడ్లీ పిండి. అలాగే మాకు దోశ కోసము పెసర నానబెట్టాను, పెసరట్టులా అనుకోవచ్చు. ఇది అదనమాట. ఇది పిల్లల కోసము బియ్యము మినపగుండ్లు వేసి నానబెట్టాను దోశ కోసం. ఈ 4 బ్యాటర్లు పట్టేసి ఇప్పుడే పెట్టానండి. అలా అటు క్లీన్గా ఉంది, ఇటు గిన్నెలు ఎదురు చూస్తున్నాయి అనమాట నా కోసం. ఇంకా ఈ పిండి బయటే ఉంచుతాను, ఫర్మెంట్ అవ్వాలి కాబట్టి దోశ పిండి బయట ఉంచుతాను. ఇడ్లీ పిండి పెట్టేస్తాను, పెసరట్టుది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. లేకపోతే బాగోవు కదా అవి పులిసిపోతే, ఇడ్లీ పులుపు స్మెల్ వచ్చేస్తుంది, అరగదు పిల్లలకి. అందుకని చెప్పేసి ఫ్రెష్గానే వేస్తాను. ఇప్పుడు నా ఇడ్లీ బాగానే వస్తుందండి, గ్రైండర్లో వేస్తా. 1కి 2:30 నుంచి 3 లోపు రవ్వ అయితే పోస్తాను. జొన్నలు కూడా అంతే, 1కి మినపగుళ్ళకి 2:30 కప్పులు జొన్నలు, 1 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు బ్రౌన్ రైస్ కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ కొర్రలు కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఇది బియ్యం కూడా అంతే, 1 కప్పు మినపప్పుకి 2:30 కప్పులు బియ్యము, ఇంకా కొన్ని అటుకులు మెంతులు వేసి నానబెట్టి పట్టేస్తాను అనమాట. మరి మీరు ఎలా పడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చూపిస్తున్నాను అంటే డైట్ రెసిపీస్ ఇవన్నీ కూడా, ఏం తింటాను ఏం చేస్తాను అంతా కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి బ్లాగ్ అయితే తీసి మీకోసం పెడుతున్నాను. చపాతీ మనకి గోధుమ పిండి చపాతీలాగా ప్యూర్ వైట్గా అయితే ఉండదు, కానీ బాగుంటుందండి టేస్ట్. పిల్లలకు కూడా నేను ఇదే ఇస్తాను. కొంచెం గీ వేసి కాల్చామనుకోండి వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదిగోండి చక్కగా ఇలా నెయ్యి వేసి కాల్చుకొని వేడివేడి హాట్ పాట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి చపాతీ ఇంకా వేడివేడి సొరకాయ కర్రీ కొంచెం పాలేసి వండుకుంటే సూపర్ కాంబినేషన్ అండి. చాలామంది పూరితో కూడా తింటారు, కానీ చపాతీతో కూడా చాలా బాగుంటుంది సొరకాయ కూర. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే. చాలా అంటే చాలా బాగుంటుంది. లేత సొరకాయని తీసుకొని కొన్ని పాలేసి వండాలంతే. దిస్ ఈజ్ మై డిన్నర్ ప్లేట్. 2 రోటీస్, ఇంకా సొరకాయ కర్రీ, ఇంకా టమాటో కర్రీ. ఇంకా సలాదు పెట్టుకోలేదు ఇవాళ, ఎందుకంటే కూరగాయలు తీసుకురాలేదండి. ఇంకా మంచిగా 2 పుల్కాసు, సొరకాయ కూర, టమాటో కూర, సలాడ్ మిస్ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే ఇంకా కూరగాయలు తెచ్చుకోలేదు ఇవాళ. మా వారు లేరు, రైతు బజార్కి వెళ్ళలేదు. నిన్న అమావాస్య వల్ల సంతలో దొరకలేదు, సో రేపు వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళు ఎలా శుభ్రం చేయాలో చూపిస్తాం. చిన్నప్పుడు చేయించాము, మళ్ళీ ఒకసారి మరి ఇప్పుడు చేపిస్తాను, ఏం కాదు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? అందరూ కలిసి ఉంటే ఇలా ఫన్నీగా ఉంటుంది. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.